వెంకట్రావు పంతులు గారిని పక్కకు తీసుకువెళ్ళి ఆ పంతులు గారికి చాలా బాగా మందు తాగిపిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటాడు, అబ్బా ఈ తీర్థం ఎవరు కనిపెట్టారో కానీ వానికి దండేసి మొక్కాలిరా అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటాడు. అవునవును అయ్యా, నువ్వు కూడా తాగు అని ఈ విధంగా పంతులు గారు అనగానే, నేనిప్పుడు తాగను. ఎందుకు ఎందుకు తాగనంటున్నావు? ఇది అమృతంలాగా ఉంది, తాగు అని ఈ విధంగా పంతులు గారు అనగానే ఇక గ్లాస్ తీసుకుంటాడు. గ్లాస్ తీసుకొని తాగగానే, అమ్మో వద్దు అని మళ్ళా పంతులు గారికే ఇస్తాడు. సరే తాగకుంటమే, నాకివ్వు, నేను తాగుతాను అని ఈ విధంగా పంతులు గారు చెప్పి ఉన్న మొత్తం మందు తాగిస్తూ ఉంటాడు. అప్పుడే పద్మ చూసి, ఏంటండి ఏం తాగిస్తున్నారు, అసలు పంతులు గారికి ఏం ఇచ్చారు అని ఈ విధంగా పద్మ అనగానే, ఏం లేదమ్మా, నాకు తీర్థం ఇస్తున్నాడు, అమృతంలాగా ఉంది, తాగుతావా అని ఈ విధంగా పంతులు గారు అనగానే ఇక గ్లాస్ తీసుకొని స్మెల్ చూస్తూ ఉంటుంది. ఏంటి మందా అని ఈ విధంగా అనగానే, కాదమ్మా అమృతం అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు కింద కూర్చొని ఆన్నే పడుకొని ఉంటాడు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు పంతులు గారికి మంది ఇస్తున్నావేంటి అని ఈ విధంగా పద్మ చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. నా కొడుకు పెళ్ళి ఆపాలంటే ఇలా చేయాలి మరి అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మంత్రాలు ఎవరు చదువుతారు అని ఈ విధంగా అనగానే, మంత్రాలు చదవద్దనే కదా పంతులు గారికి మందిచ్చింది అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, ఆగు మా అన్నయ్యకు చెప్పేస్తాను అని ఈ విధంగా అనగానే ఇక వెంకట్రావు కూడా చాలా బాగా భయపడుతూ ఉంటాడు. సరే చెప్పు, నా కొడుకు కంటే ఎక్కువనా, తిడితే 4 మాటలు తిడతాడు, పడేస్తాను అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, ఈయనేంటి పెళ్ళి ఆపాలని చాలా బాగా ఫిక్స్ అయినట్టున్నాడు అని ఈ విధంగా ఆలోచించుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏమైంది వదినా అని ఈ విధంగా పారు అనగానే ఇక జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది. ఏంటి పంతులు గారికి మందు తాపిచ్చాడా అని ఈ విధంగా అనగానే, బుర్రకే అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక వెంటనే రామలక్ష్మిని కూర్చొని పెడుతూ ఉంటారు. ఇక వెంటనే సుందరం వచ్చి, ఏంటి అదేమన్నా యోగ చేస్తుందా ఏంటి, ఒక్కదాన్ని అక్కడ కూర్చోబెట్టాడేంటి, పంతులు గారు ఏడి పిలవండి అని ఈ విధంగా సుందరం అనగానే ఇక పద్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది. పంతులు గారు లేరు, మాయమైపోయారు అని ఈ విధంగా అనగానే, ఏంటి మాయమైపోయారా, ఏం మాట్లాడుతున్నావే, ఎక్కడెక్కడో ఉంటాడు చూడండి అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే ఇక అప్పుడే రఘురాం వచ్చి, ఏంటి మాయమైపోయాడా, ఇంతసేపు ఇక్కడనే ఉన్నారు కదా అని ఈ విధంగా రఘురాం అనగానే ఇక పద్మ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది పద్మ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అసలు ఏమైంది అని ఈ విధంగా రఘురాం అనగానే ఇక వెంటనే పద్మ ఇక జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది. ఏడి బావగారు ఏడి అని ఈ విధంగా రఘురాం వెంకట్రావు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక వెంకట్రావు మాత్రం కనిపించడమే లేదు. ఇక పంతులు గారు లేడు, వెంకట్రావు కూడా కనిపించరు. ఇక మొత్తం చూసేవారికి ఎవరు కనిపించకుండా ఇక ఉంటారు. ఇక మరోవైపు శౌర్య, అస్మిత అందరూ నిల్చోగానే ఇక అస్మిత వాళ్ళ తండ్రి వచ్చి, బేబీ రా బేబీ, ఇక వెళ్తాం దా అని ఈ విధంగా అనగానే, డాడీ అని ఈ విధంగా పిలుస్తూ ఉంటుంది. హలో సార్, వెళ్దాం అంటున్నారు, ఇప్పుడు పెళ్ళి ఉంది అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. అయినా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందిరా మా బేబీ అని ఈ విధంగా అనగానే, అయ్యో సార్ మీరు మర్చిపోయినట్టున్నాడు, మీ బేబీ కడుపులో మా బేబీ ఉన్నాడు అని ఈ విధంగా శౌర్య అనగానే, అయ్యో ఇన్ని రోజులు నిన్ను పిచ్చోడిని చేసిందిరా, నా బేబీ కడుపులో ఎవరూ లేరు, బేబీ కాదు కదా, కాకరకాయ పొట్టు కూడా లేదురా అని ఈ విధంగా శౌర్య వాళ్ళ నాన్న చెబుతూ ఉంటాడు. ఏంటి మరి ఇన్ని రోజులు ఎందుకు నాటకం ఆడిందంటావు అని ఈ విధంగా శౌర్య చెప్పగానే, ఇన్ని రోజులు నీ మీద కోపంతో ఆ అస్మిత, ఆ రామలక్ష్మి మీద కోపంతో ఇలా చేసింది కానీ నీ మీద ప్రేమ కూడా లేదు. అయ్యో పిచ్చోనివే నువ్వు, ఆ రామలక్ష్మికి నువ్వంటే ఎంతో ఇష్టం, కానీ మా బేబీ మొత్తం మీ ఇద్దరిని దూరం చేసింది, మా బేబీ అంటే అలా ఉంటుంది అని ఈ విధంగా అస్మిత వాళ్ళ తండ్రి చెప్తూ ఉంటాడు. ఇక అస్మిత వాళ్ళ తండ్రి జరిగిందంతా చెప్పగానే ఇక శౌర్య మాత్రం
కంట్లోకి నీళ్లు రప్పించుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అరే ఆగురా ఆగురా అని ఈ విధంగా శౌర్య వాళ్ళ అమ్మ పిలుస్తుంటే కూడా, ఆగమ్మా 5 నిమిషాలు నాతోటి మాట్లాడకండి, నేను ఏం చేసినా కూడా అడ్డు రాకండి అని ఈ విధంగా చెప్పి ఇక వెంటనే శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి మాత్రం ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే శౌర్య రామ దగ్గరికి వచ్చి, రామ సారీ రామ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఎందుకు సార్, ఆ అస్మితను పెళ్లి చేసుకోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఈ విధంగా రామ అనగానే, రామ నేను ఆ అస్మితను పెళ్లి చేసుకోను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఈ విధంగా అనగానే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, అక్కడ అస్మిత రెడీ మరీ ఉంది, నేను మీ ఇద్దరిని కూడా చూశాను సార్, మీరు కూడా రెడీ అయ్యారు కదా, ఇక ముహూర్తానికి టైం అవుతుంది అనుకుంటా, వెళ్ళండి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామా సారీ రామా, నేనే అంత తప్పు చేశాను, ఆ అస్మిత అంతా మన ఇద్దరిని విడగొట్టాలని ఎన్నో నాటకాలు ఆడింది. ఇప్పుడు అస్మిత వాళ్ళ తండ్రి నాకు చెప్పాడు రామా, తన కడుపులో బేబీ ఉందని ఇన్ని రోజులు నాటకం ఆడింది, ఇప్పుడు తన తండ్రి నిజాలు ఒప్పుకున్నాడు. రామా నేను ఇల్లరికంగా వస్తాను రామా అని ఈ విధంగా శౌర్య చెప్పగానే, ఏంటి సార్ మీకు నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్తారా, ఏం వద్దు సార్, ఆ అస్మితనే పెళ్లి చేసుకోండి అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే రామలక్ష్మి నిల్చొని ఇక రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శౌర్య మాత్రం, రామ ఒక్కసారి విను రామ, నేను చెప్పేది విను రామ అని ఈ విధంగా బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు వెంకట్రావు పంతులు గారిని తీసుకొని వెళ్ళి ఇక ఒక చోట కూర్చొని పెడుతూ ఉంటాడు. నాకు ఇంకా తీర్థం కావాలి, ఇంకా తీర్థం కావాలి అని ఈ విధంగా పంతులు గారు చాలా అడుగుతూ ఉంటాడు. ఏంటయ్యా ఒక్కటిస్తే మొత్తం తాగుతున్నవేంటి, ఇప్పుడు తాగడానికి నాకే లేదు, మొత్తం తాగేశావు అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు శౌర్య నిజాలన్నీ అస్మిత కోసం చెప్పి ఇప్పుడు శౌర్య రామకు ఇద్దరికి పెళ్లి జరుగుతుందా, ఇప్పుడు వెంకట్రావు ఆ పంతులు గారిని మందు తాగిపించి ఒక చోట కూర్చోపెట్టాడు కదా, ఇప్పుడు రఘురామ్ వెంకట్రావుని ఏం చేస్తాడో అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.